హైదరాబాద్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ప్రధానంగా వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆభరణాలను దొంగిలిస్తారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. జనవరి 21న భువనగిరి పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం దోపిడీ ఘటన నమోదైంది. భువనగిరి బస్టాండ్లో ఓ మహిళను 5 నిందితులు చుట్టుముట్టి మాట్లాడుతూ గోల్డ్ చైన్ను అపహరించారు. కేసు నమోదు చేసుకున్న భువనగిరి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. భువనగిరి పోలీస్ వీళ్ళను పట్టుకున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఈ అఫెన్స్లో. బేసికలీ వీళ్ళు గుజరాత్ అండ్ ఢిల్లీ బేస్డ్ పీపుల్. అందులో ఒకతను గుజరాత్ కిషన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒక 10 years కింద మన గుండ్ల పోచంపల్లి దగ్గర ఉంటూ తెలుగు భాష నేర్చుకుని లోకల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నాడు. మిగిలిన అఫెండర్స్ అంతా ఢిల్లీ నుంచి వచ్చి ఇలా అఫెన్స్ చేసిన వాళ్ళే. ఇందులో ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ కేస్ ఇస్ దట్ ఆల్ఫ్రాజోలం అనేటువంటి డ్రగ్ అది వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది చిన్న క్వాంటిటీలో. వీళ్ళు ఎలా మోడస్ ఆపరెండిలో ఎలా వాడుతున్నారంటే ఈ ఆల్ఫ్రాజోలం డ్రగ్ని విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్లో పెట్టేసేసి ఆ డిస్కషన్లో వాళ్ళకు ఒక ఫెరాగో